ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి. నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. మంచిగా 1 కేజీ మటన్ తీసుకొచ్చి చక్కగా కడిగేసేసి వాటర్ లేకుండా పిండేసి బౌల్లో వేసేసి దానికి 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, కొంచెం సరిపడగా ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి చక్కగా ముక్కలు పట్టే వరకు కలిపేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మనం ఒక గసగసాలు, కొంచెం ధనియాలు, జీడిపప్పు, బాదం, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక గుప్పెడంత పుదీనా వేసేయండి. టేస్ట్ అద్భుతంగా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4 తరిగి వేసేసాను. ఇవి వేగేలోపు ఇంకొక చిన్న పని చేసేస్తాను. ఒక 3 పెద్దల్లిపాయలని మిక్సీ పెట్టేసుకొని వచ్చేస్తాను. కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టేసుకొని ఇందులో వేసుకున్నామంటే గ్రేవీ చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ముక్కలు కట్ చేసుకోకుండా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా సన్నగా ఒక్కలుగా పట్టేసేసి వేసేయాలి. ఇంతే అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం దీంట్లో. ఇలా వేగిపోయింది కదా, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఇలా ఇది కూడా వేసేసి కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది మన పాత ఓల్డ్ స్టైలేనండి ఇది, కానీ కూర అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు మటన్ తింటే ఇక సూపర్ అనమాట. సండే సాటిస్ఫైడ్. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కూరని ఇందులో యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ వస్తుంది. మూత తీసేసి చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి, కొంచెం వాటర్ వచ్చేసేసింది. ఒకసారి అలా అడుగంటకుండా తిప్పేసుకుందాం. ఇలా తిప్పేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చక్కగా కలపండి, మొత్తం కలిసేలాగా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయల గ్రేవీ అంతా కలిసేలా కలిపితే మూత పెట్టేసుకుంటే ఇంకొక 2 నిమిషాలు వదిలేసి చూస్తే ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేస్తున్నాం. ఇది మొత్తం వేయద్దు, కొంచెం ఉంచుకోండి, దీని పని మళ్ళీ ఉంది. ఇదిగోండి, ఒకసారి ఇలా కలపండి. గ్రేవీ అంతా కూరకు పట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు గిన్నెలో మనం పక్కకు పెట్టుకున్నాం కదా, దానిలో వాటర్ వేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా యాడ్ చేసేసుకుంటే ఇలా వేయడం వల్ల కూర మరింత టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఓల్డ్ స్టైల్ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తాయి, అంత బాగుంటుంది. ఇదిగోండి, కూర 15 నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి, చూసారా, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది. కొంచెం ఇంకొప్పుడు కొత్తిమీర, 2 స్పూన్లు గరం మసాలా వేసేసుకొని దింపేసుకోవడమే. అద్భుతంగా తయారైపోయింది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.